Tira9 న్యూస్ నిజమైన వార్తల కోసం మీ మొదటి అడుగు. మరి తిరుపయ్య మాదాపురం మరి గ్రామం అమ్మవారి ఇల్లు ఉంది. ఇక్కడ నలుగురు కొడుకులకి 4 ఫ్లాట్లు ఇచ్చిన. అక్కడ 2.5-16 ఎకరాల భూమి సంపాదించినాం. 2.5 చొప్పున మడిచికి వాటా ఇచ్చినాం. దానికి ఇప్పుడు అన్నం నా భార్య చచ్చిపోయి సంవత్సరంన్నర అయింది. సంవత్సరం 14 నెలలు ఇప్పటికి భార్య చచ్చిపోయి. సంవత్సరం 14 నెలల బట్టి కావడ ఒక్క రోజైనా అన్నానికి అన్నం తిందురా లేకపోతే మేము తీసుకొస్తాం అనే మాట ఏనాడు లేదు. ఇంతవరకు ఈనాటి నలుగురు మిగతా వాళ్ళు 2 వెళ్తారు. ఒక ఆయన 20 రోజులు పెట్టిండు. 21 రోజు తింటాను ఆలోచలే. మళ్ళీ ఆయన కుదరదు అన్నాడు. మేలకాడు వచ్చిన ఇద్దరే పెడతాండ్రు. ఇంకిద్దరు ఎవరు పెట్టండి? భాస్కర్. అసలు అన్నిటికీ కారణం భాస్కరే, వేరే వాళ్ళు కాదు. భాస్కరే కారణం. ఏం చేపెట్టి ఈ కుటుంబం ఈ గతి మండలం ఎంపీపీ గారు చేసిన, ఉప ఎంపీపీ చేసిన ముదిగొండ మండలం. ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర పోయినరా? మరి పెద్ద మనుషులుగా పోరాళ్ళ కాడికి పోయినాం. పూరపాటి వెంకటేశ్వర గారి కాడికి పోయినాం ఫస్ట్. ఎందుకంటే మా కులం మేము సాలేలం, పద్మశాలేలం. కుల సందర్భంగా పోతే సార్ రమ్మని పిలిచి 4 నెలలు 5 నెలలు వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టి మాట్లాడింది. అరే ఇది పద్ధతి కాదురా, నానంటే ఏంది ఊళ్ళల్లో అందరికీ తెలుసాయన మండలం మొత్తం వెనకాడ అరువు పద్దని చెప్పినా కానీ ఏ మాత్రం కాదు వినలే. ఆయన కాదని మళ్ళీ పోయి కమ్మటం మురళక దగ్గర పోయాడు. సరే ఆయన కాడికి పోదాం పనిపోయాను. ఆయన కాడికి పోయినాక ఆయన చెప్పిండు బ్యాంక్కి అప్పు ఉంది కొద్దిగా, బ్యాంక్కి అప్పు నువ్వు కట్టాల్సింది, నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు కట్టాలి అని చెప్పిండు. నేను కట్టను. మళ్ళా వచ్చి కట్టకుండా మేలకాండి ఇప్పుడు వాయిదాకి రమ్మని అంటారు. ఇప్పుడు నీకు బాధ ఏం చెప్పు? నాకు ఇంకా బాధ ఏముంది, ఎట్టోడు ఊళ్ళేడు. నేను నా ఇంట్లో నేను ఉండటం కావడం. మళ్ళీ నన్ను ఏమన్నాడు, ఆ భూమి ఎకరం భూమి ఉంది నాకు, ఎకరం భూమి దున్నేకుండా తెచ్చిన కుదిరిద్దాము అని ఏరే వాళ్ళతో అని చెప్పడం కడుగుతుంది. ఎకరం నేనేమంటున్నట్టు ఎకరం అమ్ముకున్నాను తింటా, నేను మేలకాడ ఉంటా. నాకు బెట్ట వద్దు అనగాడు అన్న అమ్మనేతాడు. ఇప్పుడు చెప్తే నీకు అన్నం పెడతాం, అట్లానే ఇప్పుడు పెట్టలే.